2.5 ఏళ్ళు 1000 రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసిన నిమ్స్ డాక్టర్లు. ఇందులో 90% పైగా ఆరోగ్యశ్రీ CMRF ద్వారా ఫ్రీగా చేసినవి. 9 నెలల చిన్నారి నుంచి 83 ఏళ్ళ వృద్ధుల వరకు సర్జరీలు సక్సెస్. ఎయిమ్స్ ఢిల్లీ, కిద్వై బెంగళూరు సరసన నిలిచిన హైదరాబాద్ నిమ్స్ అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. సరే, సంతోషం. తెలంగాణలో కూడా మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటే హర్షించదగ్గ విషయం. అలాగే నిమ్స్ హాస్పిటల్కు ఎంతో కొంత అయితే మంచి పేరు ఉంది. ఆ పేరును నిలబెట్టుకుంటూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. విజయవంతంగా పూర్తి చేసిన నిమ్స్ డాక్టర్లను అభినందిస్తున్న మంత్రి దామోదర. వీళ్ళ తల్లిని కూడా ఈ మధ్యకాలంలో నిమ్స్ హాస్పిటల్లోనే చేర్పించినట్ట. సరే, అట్లనే అందరూ కూడా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంపై కొట్లాడతామని చెప్పేసి ప్రభుత్వంలో మార్పులు తీసుకొస్తామంటారో వాళ్ళు మొదటగా వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బందులైనా ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా పోయి నిమ్స్లోనో లేదంటే గాంధీలోనో ఉస్మానియాలోనో జాయిన్ చేయాలి. జాయిన్ చేసినప్పుడు అవతల వాళ్ళకు నమ్మకం కలుగుతుంది. అరే వీళ్ళే జాయిన్ చేస్తున్నారంటే ఈ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంటే ఉంటుంది అని చెప్పేసి ఒక నమ్మకం, ఒక భరోసా కలుగుతుంది. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ నిమ్స్ ప్రభుత్వ వైద్య రంగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకప్పుడు కేవలం కార్పొరేట్ హాస్పిటల్కే పరిమితమైన రోబోటిక్ సర్జరీలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం 2.5 ఏళ్లలోనే 1000 రోబోటిక్ అసిస్టెంట్ సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ప్రభుత్వ రంగంలో 1000కి పైగా రోబోటిక్ ఆపరేషన్లు పూర్తి చేసిన ఢిల్లీ ఎయిమ్స్, బెంగళూరు కిద్వై వంటి ప్రతిష్టాత్మక నేషనల్ మెడికల్ ఇన్స్టిట్యూట్ల సరసన నిమ్స్ స్థానం సాధించుకుంది. ఈ మొత్తం సర్జరీలలో 90%కి పైగా ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ CMRF స్కీమ్ల ద్వారా రూపాయి ఖర్చు లేకుండా పేదలకు ఉచితంగా నిర్వహించడం విశేషం. 3 డిపార్ట్మెంట్లో 1000 సర్జరీలు. 1000 రోబోటిక్ సర్జరీలో అత్యంతగా యూరాలజీ డిపార్ట్మెంట్ నుంచి 590 ఆపరేషన్లు నిర్వహించారు. ఇందులో ప్రోస్టేట్ క్యాన్సర్కు చేసే, బ్రాడ్లు క్యాన్సర్కు చేసే రాడికల్ సెట్కోమీ, కాంప్లెక్స్ రోబోటిక్ రీజనల్ ట్రాన్స్ప్లాంటేషన్, యూరో గైనకాలజిస్ట్ ప్రొఫెసర్ అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. ఈ తరహాలో 162 ఆపరేషన్ల ద్వారా వేరియన్ 248 ఆపరేషన్లను చేశారు. సర్జికల్ ఆంకాలజిస్ట్ డిపార్ట్మెంట్ నుంచి 162 ఆపరేషన్లు. 9 నెలల పాప నుంచి 83 ఏళ్ళ వృద్ధురాల వరకు రోబోటిక్ సర్జరీలు. త్వరలో టిమ్స్ గాంధీ ఉస్మానియాలోను. ఇది ఫస్ట్ అక్కడ టిమ్స్ గాంధీ హాస్పిటల్లో ఫిలిమ్స్ వస్తలేవు, సరైన పరికరాలు స్కానింగ్కు, సిటీ స్కానింగ్కి వాటిని మార్పు తీసుకురాలి. 2.5 ఏళ్లలో 1000 రోబోటిక్ సర్జరీలు పూర్తి చేయడం సంతోషంగా ఉంది. ఇందులో 90%కి పైగా ఆరోగ్యశ్రీ CMRF ద్వారా ఫ్రీగా నిర్వహించడం గొప్ప విషయం. ప్రజాప్రభుత్వం సంకల్పం నెరవేరింది. నిమ్స్ డాక్టర్ల టీం, ఇతర సిబ్బందికి అభినందనలు. ఇటీవల 2000 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు సర్జరీలను పూర్తి చేసిన నిమ్స్ ఇప్పుడు 1000 రోబోటిక్ సర్జరీలు చేసి రికార్డు నెలకొల్పింది. వైద్య రంగంలో నిమ్స్ మరిన్ని మేలురాళ్ళు సాధించాలని చెప్పేసి సీఎం రేవంత్ అంటున్నారట.